హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పోరు ఆద్యంతం ఉత్కటంగా జరగబోతుంది. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, జనసేన, టీడీపీ, బీజేపీ అలియన్స్ కూటమిలుగా ఒకవైపు ఈ పోటీలు జరగబోతున్నాయి. అదేవిధంగా ఏపీలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేటువంటి టెన్షన్ ఆద్యంతం ఉత్కంఠంగా ఏపీ ఎలక్షన్ ఓటర్స్లలో చాలా ఆద్యంతం టెన్షన్గా అనిపిస్తుంది. మరి ఈ ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారనేది కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి గల కారణాలు, సీఎం అవడానికి గల కారణాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి పనులు ప్రధానంగా చర్చించగలిగితే, అమ్మఒడి ద్వారా తల్లులకు 15,000 రూపాయలు ఫస్ట్లో కేటాయించడం జరిగింది. అటు తర్వాత 13,500కు ఇప్పుడు కుదించడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపు గల మహిళలకు 18,000 రూపాయలు, 18,750 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ మత్స్యకారులకు, టైలరింగ్ చేసుకున్నటువంటి టైలర్స్కు, తర్వాత రజకులకు, తర్వాత బార్బర్ షాప్ కలిగినటువంటి వారికి, తర్వాత ఆటోను కలిగి ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్కు, వీళ్ళందరికీ తన వంతుగా ఆర్థిక సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఏటా 10,000 రూపాయలను వారికి అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సగటు మధ్యతరగతి కుటుంబాలకు, తర్వాత బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి కుటుంబాలకు ఆర్థిక సహకారం అందిస్తుందని 100% చెప్పవచ్చు. అంతేకాకుండా డాక్రా సంఘాలకు అయినటువంటి మహిళలకు సున్నా వడ్డీలు అయితేనేమి, తర్వాత వడ్డీ లేని రుణాలు కల్పించడంతో పాటు తీసుకున్నటువంటి అప్పును పూర్తిగా రద్దు చేయడం, ఇటువంటివి అన్నీ కూడా జగన్కు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఆయన మళ్ళీ అధికారంలోకి ఇవే తీసుకొస్తాయని ఆయన ఉన్నటువంటి ప్రగాఢ నమ్మకం. అంతేకాకుండా ఆయన ఎక్కగానే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి, సచివాలయంలో దాదాపు 1,20,000 ఉద్యోగాలను ఏకదాటిగా ఒకేసారి కల్పించి చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అధికారాన్ని వివిధ భాగాలుగా విభజించి ప్రతి గృహానికి చేరవేయడం జరిగింది. ఇవే కాకుండా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, రైతులకు రైతు భరోసా, నిరుపేదలైనటువంటి ఇండ్లు లేని వాళ్లకు జగనన్న పక్కా గృహాలు, ఇటువంటి ఎన్నో పథకాలతో ఏపీ ప్రజలకు మరింత దగ్గరయ్యాడని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలుగా, ప్రధాన పథకాలుగా చెప్పవచ్చు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోవడానికి గల కారణాలను కొద్దిగా పరిశీలించినట్లయితే, ప్రధానంగా ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి మెగా డిఎస్సి అయితేనేమి, జాబ్ క్యాలెండర్లు అయితేనేమి నిరుద్యోగులను మోసం చేశాడని చాలామంది నిరుద్యోగులు రోడ్డుకెక్కారు. అంతేకాకుండా ప్రజెంట్ వైరల్ అవుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ. జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల యొక్క భూములను లాక్కుంటాడని, తద్వారా రిజిస్ట్రేషన్ అటువంటి డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గరనే పెట్టుకొని వాటిని బ్యాంకులకు అమ్మేసుకుంటాడని చాలామంది ప్రతిపక్షాలు విమర్శలు దాడి చేస్తున్నాయి. మరొక విమర్శ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో సిపిఎస్ రద్దు చేస్తానని ప్రకటించి సీఎం అయిన వెంటనే సిపిఎస్ విషయం గురించి ఎటువంటి ప్రస్తావన తీసుకురాకపోవడంతో, సిపిఎస్ను రద్దు చేయకపోవడంతో ఉద్యోగ సంఘాలందరూ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగురవేసి ధర్నాలలో పాల్గొనడం జరిగింది. మరియు మరొక విమర్శ, ఈ మందు ప్రియులు ఎవరైతే ఉన్నారో మందు విపరీతమైనటువంటి రేట్లను పెంచి కల్తీ మద్యం తయారు చేస్తున్నారని మందు ప్రియులు వాపోతున్నారు. ఇసుక మాఫియా, ఇసుక అనేటువంటిది సామాన్య పేద ప్రజలకు అందని అంత రేట్లను అమ్ముతున్నారని, టిప్పర్ వచ్చేసి 25,000 సగటున అమ్ముతున్నారని, ట్రాక్టర్ వచ్చేసి 6,000 అమ్ముతున్నారని, ఇటువంటి రేట్లతో సాధారణ ప్రజలు ఇల్లును కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామని చాలామంది వాపోతున్నారు. ఇవి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి డిమెరిట్స్ అని చెప్పవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి
అధికారంలోకి రావడానికి ఆయన మేనిఫెస్టోను ఒకసారి పరిశీలించినట్లయితే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి మేనిఫెస్టోతో సూపర్ 6గా మేనిఫెస్టోను ఆయన ప్రకటించడం జరిగింది. సూపర్ 6 మేనిఫెస్టోలో ప్రధానంగా యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ప్రకటించడం జరిగింది. రెండవ పథకంలో భాగంగా స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలను ప్రకటించడం జరిగింది. ప్రతి రైతుకు మూడవ పథకంలో భాగంగా ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. 4వ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ప్రకటించారు. 5వ పథకంలో భాగంగా ప్రతి మహిళకు అంటే 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళకు 1,500 రూపాయలను కేటాయించారు. సూపర్ 6లో 6వ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని మేము కంటిన్యూ చేస్తామని కూటమి అనేది ప్రకటించడం జరిగింది. మరియు జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి కూటమి ఎవరు అధికారంలోకి వస్తారు అనేది దేవుడు నిర్ణయించినటువంటి స్క్రిప్టు. ఇది వీ విల్ వెయిట్ 2024 మే 13 ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ జూన్లో వచ్చిన తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి డీమెరిట్స్ గురించి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు పూర్వపు మేనిఫెస్టోను మనం పరిశీలించినట్లయితే ఆయన ప్రధాన ఎజెండాగా చెప్పినటువంటి రైతు రుణమాఫీ అయితేనేమి, అంతేకాకుండా నిరుద్యోగులకు ప్రకటించినటువంటి నిరుద్యోగ భృతి నెల నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించడం ఇది కూడా ఒక డిమెరిట్గా చెప్పవచ్చు. మరికొన్ని అంతేకాకుండా ఆయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏది కూడా ఆయన మాట మీద నిలబడలేదు అని ప్రజలు విశ్వసిస్తున్నారు. మరి ఈలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఈ ఇరువురిలో ఎవరు సీఎం అవుతారనేది ఆ దేవుడే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సీఎం అవుతారో మీరు కూడా ఒక కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.